అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మరియు ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. ఈరోజు ఒక బంధువు అనుకోకుండా మీ ఇంటికి రావచ్చు. దానివల్ల ఇంట్లో ఉల్లాసభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఇల్లు మారాలని ఆలోచిస్తుంటే ఈరోజు ఆ పని చేయవచ్చు. ఒక పరిష్కారం కనుగొనడంలో సహాయపడడానికి మీ స్నేహితులతో ఏ విషయం గురించైనా బహిరంగంగా చర్చించండి. ఒక వృద్ధురాలి ఆశీర్వాదం తీసుకోండి. ఈరోజు మీకు అంతా బాగుంటుంది. పనిచేసే చోట మీ సొంత పనులపై దృష్టి పెట్టండి మరియు ఇతరులు చెప్పేదానికి ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. మీకు కడుపు నొప్పి రావచ్చు. పని సమయానికి పూర్తి కాకపోతే మీరు కొంత నిరాశకు గురవచ్చు. ఇతరులు మీ ద్వారా పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు. వివాహిత జంటల మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఇంట్లో ఒక శుభకార్యం జరగనుంది. సన్నిహిత మిత్రులు బంధువులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం మీకు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ఆర్థిక విషయం కూడా ముందుకు సాగవచ్చు. చాలా కాలంగా ఆలస్యమైన ఆర్థిక విషయంలో కొంత పురోగతి కనిపించవచ్చు. సమస్యలు తలెత్తితే ఆందోళన చెందకుండా పరిష్కారాలు వెతకండి. మీ అత్తమామలతో సంబంధాలు దెబ్బ తిననివ్వకండి, ఎందుకంటే ఇది భార్యాభర్తల మధ్య సంబంధంపై ప్రభావం చూపుతుంది. ఇతరుల పనుల కోసం మీ వ్యక్తిగత బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడానికి ప్రయత్నించకుండా ప్రాధాన్యత ఇవ్వండి. ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. తొందరపాటుతో మొదలు పెడితే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నపాటి అజాగ్రత్త కూడా పని ప్రదేశానికి ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల సరైన సమయంలో హాజరై పని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యమైన పనులను పూర్తిగా ఇతరులకు వదిలివేయవద్దు. ఇంట్లో సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సహకారం ఉంటుంది. ప్రేమ సంబంధాలకు దూరంగా ఉండాలి. కాబట్టి మీ వ్యక్తిగత లేదా కుటుంబ జీవితంలోని ఒత్తిడిని కలిగించే సంబంధాలకు దూరంగా ఉండండి. అధిక పనిభారం శారీరక మానసిక అలసటకు కారణమవుతుంది. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం పరిస్థితిని చక్కదిద్దడంలో సహాయపడుతుంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందండి. మీరు నిరంతరంగా అలసటను అనుభవిస్తుంటే దానిని కేవలం పని ఫలితంగా కొట్టిపారేయవద్దు. మీరు పని విషయాల్లో మీ కష్టాన్ని కొనసాగించాలి. ఈరోజు ఒత్తిడికి లోనే మీ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్పాలనుకున్నది చెప్పడానికి మొండిగా ఉండకుండా ఉండాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ఈరోజు మీకు అత్యంత ముఖ్యం. ఆర్థిక విషయాల్లో మార్కెట్ యొక్క ఆడంబరాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే మీరు తీసుకునే రిస్క్ అనుకూలంగా ఉండకపోవచ్చు. డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారవేత్త అయితే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామిపై మీ నమ్మకం బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీకు అందుతుంది. మీకు నడుము నొప్పి రావచ్చు. ఈరోజు దూర ప్రాంత ప్రయాణాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రయాణాల సమయంలో ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ కార్యక్రమాలకు సహకరిస్తాయి. వస్తు లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న అలసట మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మిమ్మల్ని మీరు పరిమితులకు మించి నెట్టుకోకండి మరియు పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి. జీవితం పట్ల మీ సానుకూల దృక్పథం కష్ట సమయాల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ సంభాషణ మరియు ప్రవర్తన ప్రజలను మీ వైపు ఆకర్షిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం చేయవచ్చు. సన్నాహాలు మరియు చర్చల్లో కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. మీ సానుకూల ఆలోచన విధానం యొక్క ప్రభావం వ్యక్తిగత సంబంధాలు కూడా కనిపిస్తుంది. కొంతమంది మీ పని చేసే శైలిని లేదా ఆలోచనలను అనుకరించవచ్చు. అందువల్ల మీ ముఖ్యమైన ప్రణాళికలు మరియు పని వ్యూహాలను అందరితో పంచుకోవడం మానుకోండి. ఏదైనా ముఖ్యమైన పని గురించి అతిగా ఆలోచించడం లేదా బద్ధకంగా ఉండడానికి బదులుగా సకాలంలో చర్య తీసుకోండి. అనవసరమైన ఆలస్యం ఒక మంచి అవకాశాన్ని దెబ్బతీస్తుంది. మీకు అవసరమైన సమాచారం అందిన తర్వాత నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. ప్రస్తుత వ్యాపార వాతావరణంలో కొనసాగుతున్న పనులను నిర్వహించడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఏవైనా పెద్ద కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సమయం కాదు. వెంటనే ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించే బదులు మీరు దానికి సిద్ధపడవచ్చు.
వ్యక్తులతో నేరుగా పనిచేసేటప్పుడు మీ ప్రతిబింబం మరియు ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక తప్పుడు సంభాషణ వ్యాపార సంబంధాలను ప్రభావితం చేయగలదు. ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ మీ కుటుంబం మరియు మీ జీవిత భాగస్వామి కోసం సమయం కేటాయించాలి. ఇది మీ సంబంధంలో దూరాన్ని నివారిస్తుంది. యువత ప్రేమ సంబంధాలు మరింత తీవ్రంగా మరియు బలంగా మారవచ్చు. భవిష్యత్తు గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు స్పష్టమైన అభిప్రాయాలు మరియు పరిస్థితులు కలిగి ఉండడం ముఖ్యం. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులను విహారయాత్రకు తీసుకువెళ్ళవచ్చు. దీనికి మీకు చాలా డబ్బు ఖర్చు కావచ్చు. ఈరోజు మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మీకు ఎంచుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి మరియు మొదట దేనిని ఎంచుకోవాలనే సమస్యను మీరు ఎదుర్కొంటారు. ఈరోజు మీ చిరునవ్వు అర్ధరహితంగా ఉంటుంది. మీ నవ్వులో మెరుపు లోపిస్తుంది. మీరు ఒక ప్రత్యేక వ్యక్తి సాంగత్యం లేకపోవడం వల్ల మీ గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈరోజు తెలివైన అడుగులు వేయవలసిన రోజుగా ఉంది కాబట్టి మీ ఆలోచనలో విజయంపై మీకు నమ్మకం కలిగే వరకు వాటిని వ్యక్తపరచండి. గత కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నవారికి ఈరోజు కొంత తీరిక సమయం దొరకవచ్చు. మీరు వారితో ఒక విషయాన్ని పంచుకోవడం మర్చిపోయినందున మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉండవచ్చు. ఎలాంటి వివాదాస్పద పరిస్థితులకైనా ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో దూరంగా ఉండాలని గణేశుడు చెప్తున్నాడు. బహిరంగంగా మాట్లాడండి మరియు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి. మీ కష్టానికి ఉద్యోగంలో మంచి ఫలితం లభించవచ్చు. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తుంటే ఈరోజు మీ విధానం మరియు కృషి ప్రశంసించబడతాయి. ఆర్థికంగా పరిస్థితి స్థిరంగా ఉంది కానీ అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం. ధ్యానం మరియు యోగా మీ శక్తిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఈరోజు మీ భావోద్వేగాలను తిరస్కరించకుండా వాటిని అంగీకరించడానికి ప్రయత్నించండి. సానుకూలంగా ఉండడం ద్వారా మీరు మీకు మరియు మీ చుట్టూ ఉన్న వారి పూర్తిని ఇవ్వగలరు. భోగాలకు వినోదాలకు డబ్బు ఖర్చు అవుతుంది. మీరు మానసిక ఆందోళన మరియు శారీరక నొప్పితో బాధపడతారు. ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంభాషణల సమయంలో ఎవరిని అపార్థం చేసుకోనివ్వకుండా ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. మీరు కొంచెం దూకుడుగా ఉంటారు కాబట్టి గొడవలకు దూరంగా ఉండాలి. బంధువులతో ఇబ్బందికరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. పరువు నష్టం లేదా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కోర్టు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విచక్షణ రహిత ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టగలదు. మీ చుట్టూ సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్న వారితో మరింత లోతైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇది మీ ఆలోచనలను మరియు భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ భావాలను నిజాయితీగా పంచుకోవడానికి ఇష్టపడతారు. ఇది మీ సంబంధాలకు ఒక కొత్త లోతును తీసుకువస్తుంది. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల ఆకర్షితులైతే మీ భావాలను వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం కావచ్చు. మీరు ఒక సానుకూలమైన ఆత్మీయమైన వాతావరణంలోకి ప్రవేశిస్తారు. ఇది పరస్పర అవగాహన మరియు గౌరవం అనే భావనకు దారితీస్తుంది. ఈరోజు మీ సున్నితత్వం మరియు ఆకర్షణ మీ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటాయి. మీ ప్రేమను పంచుకోవడానికి మీకు సంతోషాన్ని కలిగించడమే కాకుండా మీ సంబంధాలను కూడా బలపరుస్తుంది. ఆశ్చర్యపోవనవసరం లేదు. మీరు మీ భాగస్వామితో సామరస్యపూర్వక సంభాషణను నెలకొల్పినప్పుడు మీరు కోరుకున్నది ఏదైనా సాధ్యమవుతుంది. అందువల్ల మీకు ఒక అద్భుతమైన రోజు అవుతుంది. ఈరోజు మీరు వ్యక్తిగత సంబంధాల లోతును ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా వరకు ఇంటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. భూమి, భవనం, దుకాణం, షోరూమ్ మరియు ఫ్యాక్టరీ మొదలైన వాటిని కొనవచ్చు, అమ్మవచ్చు. వృత్తి నిపుణులకు పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు కానీ నిరుత్సాహపడకండి. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ కుటుంబం నుండి మీకు శుభవార్త అందుతుంది. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడవచ్చు మరియు మీ అనేక పనులు సులభంగా పూర్తవుతాయి. పెరిగిన సౌకర్యం మరియు సౌలభ్యం మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. దీర్ఘకాలంగా ఉన్న వైవాహిక సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఇది మీ సంబంధంలో తిరిగి మాధుర్యాన్ని తీసుకువస్తుంది. అయితే మీ మాటలను నియంత్రించుకోండి మరియు కోపంతో మాట్లాడడం మానుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. మీ వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.